నమస్తే అండి. మై నేమ్ ఇస్ డాక్టర్ కమల్ కుమార్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఇన్ షైన్ హాస్పిటల్, శ్రీహరినగర్, నెల్లూరు అండి. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటి అంటే చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది కోవిడ్ తర్వాత చాలామందికి గుండెపోట్లు వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దీనికి కారణం ఏంటంటే ఆ వైరల్ జ్వరం తర్వాత వయసుతో నిమిత్తం లేకుండా, అంటే పెద్దవాళ్ళకి కాదు చిన్నవాళ్ళకని కాదు, గుండెపోట్ల శాతం చాలామందికి పెరిగింది. దానికి తోడు చాలా ఇంపార్టెంట్ సెలబ్రిటీస్ కూడా ఈ గుండెపోటు బారిన పడడం మీ అందరికీ తెలిసిందే. చాలామంది ప్రజలు మన ఊళ్ళల్లో ఏంటంటే విలేజెస్లో ఉంటారు. చాలామందికి కరెక్ట్ అయిన వైద్యం అనేది వెంటనే గంట లోపల కానీ గంటన్నర లోపల కానీ పెద్ద హాస్పిటల్కి వచ్చి చికిత్స తీసుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇండియాలో చాలామంది జనాభా ఇంకా విలేజెస్లోనే ఉంటారు. అందుకోసం ఏంటి అంటే ఈరోజు గుండెపోటు వచ్చినప్పుడు ఏది నిజంగా గుండెపోటులాగా చూసుకోవాలి, ఏది గుండెపోటు కాదు అనే విషయాన్ని చెప్పాలి అని నేను నిర్ణయించుకున్నాను. మనకి గుండెపోటు రావడానికి గల రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో చూసుకోవాలి. రిస్క్ అంటే ఏంటి? ఎవరెవరికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది? వీళ్ళల్లో 50 దాటిన వాళ్ళు, అంటే వయసు ఎక్కువ ఉండేవాళ్ళు. నెంబర్ 2, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ చేసేవాళ్ళు, బీపీ షుగర్ చాలా ఏళ్ళుగా ఉండేవాళ్ళు. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ గుండెపోటు అంటారు. యాక్చువల్లీ ఈ గుండెపోటు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు గుండె నొప్పి అని చెప్పారనుకోండి, మీరు అడగాల్సిన ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే మీకు గుండె నొప్పి ఎక్కడుంది అని క్వశ్చన్ వేయండి. ఒకవేళ ఆ పర్సన్ కరెక్ట్గా ఒక వేలు చూపించే దగ్గర, అంటే చాలా తక్కువ ప్రాంతంలో కరెక్ట్గా చూపిస్తున్నారు, ఇక్కడ గుండె నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, లేకపోతే ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది అని చెప్తే సాధారణంగా ఇది గుండె నొప్పి మాత్రం 90% అయి ఉండకపోవచ్చు. రెండో ప్రశ్న మీరు అడగాల్సింది ఏంటి అంటే ఈ గుండె నొప్పి ఎలా ఉంది? చాలాసార్లు పేషెంట్లు మా దగ్గరికి వచ్చినప్పుడు గుండె నొప్పి ఎలా ఉంది అంటే, సార్ గుచ్చుకుంటున్నట్టుంది, లేదా కలుక్కుమంటుంది, లేదు లాగినట్టుంది, లేదా ఏదో పీకుతున్నట్లుంది, ఇలా ఉంది అంటే గుండె నొప్పి కాదేమో. అలా కాకుండా ఈ విధంగా ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక పేషెంట్ మన హాస్పిటల్కి రాగానే గుండె నొప్పి ఎలా ఉంది అని అడిగితే ఒకవేళ చెయ్యి ఇలా పెట్టారనుకోండి, అంటే ఇందాక చూపించినట్టు ఒక వేలుతో కాదు, ఒక చెయ్యంతా ఇలా పెట్టడం కానీ ఈ విధంగా చూపించి ఎక్కడుంది అంటే చూపించలేకపోగా చెయ్యంతా పెట్టడం, దీన్ని లివైన్ సైన్ అంటారు. ఈ విధంగా చెయ్యంతా చూపిస్తున్నప్పుడు చెమట్లు ఎక్కువ పట్టేస్తూ ఉండడము, మాట సరిగ్గా రాకపోవడము, ఆయాసపడుతూ ఉండడము, లేదా ఇంకొకసారి ఏమవుతుందంటే ఈ విధంగా నొప్పి ఎలా ఉందని మన పేషెంట్ని అడిగినప్పుడు నా మీద ఏదో ఒక 2-3 బియ్యం బస్తాలు వేసేసినట్టుంది సార్, పిసికేస్తున్నట్టుంది, చాలా ఒత్తేస్తున్నట్టుగా ఉంది, నా మీద ఎవరో నిలబెట్టట్టుగా ఉంది, ఇంతకు ముందేమో గుచ్చుతున్నట్టు లాగుతున్నట్టు ఉండే నొప్పి గుండె నొప్పి కాకపోవచ్చు 90%. ఇలా కాకుండా ఒత్తేస్తున్నట్టు కానీ ఎక్కువగా ప్రెస్ చేస్తున్నట్టు కానీ అలా ఉంటే ఇది గుండె నొప్పి అయి ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే గుండె నొప్పి లేని వాళ్ళు కూడా ప్రతి గుండె నొప్పి నిజంగా హార్ట్ అటాక్ సమస్య ఏమో అనుకొని టెన్షన్ పడిపోతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇలా గుండె నొప్పి వచ్చి హాస్పిటల్కి చేరుకోవడానికి ముందే మనం లోడింగ్ డోస్ అనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనం 1 గంటలో కానీ గంటన్నరలో కానీ పెద్ద హాస్పిటల్కి రాలేకపోతే ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళకి ఏం చేయాలి అంటే డిస్ప్రిన్ మాత్ర 325 mg, డిస్ప్రిన్ అనేది ఎక్కడైనా చిక్కుతుంది, డిస్ప్రిన్ మాత్ర 325 mg, క్లోపిలెట్ అనే టాబ్లెట్ అంటే క్లోపిడాగ్రిల్ అనే టాబ్లెట్ 300 mg, అటోర్వాస్టాటిన్ అనే టాబ్లెట్ 80 mg, ఈ మూడింటిని కలిపి లోడింగ్ డోస్ అంటారు. ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్ ద్వారా మీ పెద్దవాళ్ళకి కానీ ఎక్కడైనా కారులో కానీ బండిలో కానీ ఉంచుకున్నట్లయితే మన హాస్పిటల్కి ఆ గోల్డెన్ అవర్ అంటారు. ఫస్ట్ అవర్లో వస్తే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. మీరు గోల్డెన్ అవర్ లేట్ అయిపోయే కొద్దీ ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడం ద్వారా ఈ గోల్డెన్ అవర్ని ఆల్మోస్ట్ 2 to 3 hours వరకు గుండెకేం కాకుండా మనం చూసుకునే వాళ్ళం అవుతాం.